నమస్తే అండి. 21 గ్రాండ్ నర్సరీ మేళాకి వచ్చేసానండి ఈరోజు. అయితే ఈసారి ఏమేమి కొత్త వెరైటీస్ ఉన్నాయి, ఏంటి, అలానే ప్రైజెస్, ఇంకోటి ఏంటంటే స్టాల్ నెంబర్స్ మ్యాక్సిమం కూడా నేను ఆ స్టాల్ నేమ్స్ కూడా కవర్ చేద్దామండి ఈసారి. అలానే మొబైల్ నెంబర్స్ కూడా కవర్ చేద్దాము. అయితే ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఐమాక్స్ పక్కనే హెచ్ఎండిఏ గ్రౌండ్ ఉంటుందండి. ఆ గ్రౌండ్లో జరుగుతుంది. చాలా మంచి కలెక్షన్ వచ్చిందంట అండి. ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం పదండి. ఆగస్టు 27 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. 31 వరకు జరుగుతుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కరికి 50 రూపీస్ అండి. ఈ స్టాల్ వచ్చేసి A35, 34లో ఉన్నానండి. బృందావన్ గార్డెన్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి. చూడండి, మొత్తం వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మనకి లోటస్లు ఉన్నాయి. అలానే వాటర్ లిల్లీస్ ఉన్నాయి. వాటర్ లిల్లీస్లో 40 ఏబో కలర్స్ ఉన్నాయంట అండి. అలానే లీఫ్ బనానా కూడా ఉంది. వాటర్ లిల్లీస్లో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయండి. వైట్, పర్పుల్, డార్క్ కలర్ చూడండి ఎంత బాగుందో. బర్డ్స్ చూడండి, ఇక్కడ ఒక బర్డ్ ఉంది. ఇది ఒక డిఫరెంట్ షేడ్ అనుకుంటున్నానండి, నేనైతే చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కలర్. ఫ్లవర్ బనానా అండి. ఇది ఎల్లో కలర్ ఉంది. ఇందులోనే మనకి ఆరెంజ్ కూడా ఉందండి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి గోల్డ్ చైన్ అండి. ఇది వచ్చేసి మనకి గోల్డ్ చైన్ లాగా కనిపిస్తుంది. దీని లీవ్స్ కూడా చాలా మందంగా ఉంటాయండి. ఈ మొక్క కూడా కొంచెం హైట్ గానే ఉంటుంది. ఇది వచ్చేసి బ్రహ్మకమలం మొక్క అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. లీవ్స్ కూడా చాలా పెద్దగా ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. చాలా థిక్గా కూడా ఉన్నాయండి. ఇది వచ్చేసి నైట్ బ్లూమర్ అంట. ఇక్కడ చూడండి ఇంకా కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది బ్రుములైట్ మొక్క అండి. ఎంత బాగుంటుందంటే ఇలా చూస్తుంటే అలా ఆగిపోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది మొక్క వచ్చేసి. ఇక్కడ ఏదో డిఫరెంట్గా ఉంది చూడండి. బాగుందండి షేడ్. మనకి వెలుతురు పడుతుంటే షేడ్ వస్తుంది చూడండి. ఇది డిఫరెంట్గా ఉంది, ఇది డిఫరెంట్గా ఉంది షేడ్ అనేది. బ్రుములైట్లోనే ఇవి చిన్న ప్లాంట్స్ అండి. ఇవి కూడా బ్రుములైట్సే. ఇందులో లీఫ్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇది ఎలుకోనియా మొక్క అండి. చూడండి ఎలా ఉన్నాయో అసలు. కలర్ మాత్రం చాలా బాగుందండి కలర్. ఇవన్నీ కూడా అవే మొక్కలు. ఇవన్నీ కూడా కదంబం మొక్కలు అండి. చూడండి అసలు ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. అన్నిటికీ కూడా బడింగ్ ఉందండి. కొంచెం పెద్దగా ఉన్న బర్డ్స్కి మనకి నెక్స్ట్ డేనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. సీతమ్మ వారి వాలు జడ అని అంటారండి. ఇది కంప్లీట్గా లీఫ్ అండి, ఫ్లవర్ కాదు. లీఫే ఇలా ప్యాటర్న్ లాగా వస్తుంది. లోపల ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ప్రతి దానికి కూడా లోపల ఫ్లవరింగ్ ఉందండి. ఇవి మాత్రం లీఫే మనకి ఇట్లా జడ లాగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎజీలియాస్ అండి. చూడండి ఇందులో కలర్స్ మాత్రం బాగున్నాయి. రెడ్, ఇందులో డబల్ కలర్, పింక్, వైట్, అలానే సింగిల్ పెటల్ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇందులో వెరిగేటెడ్ కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ. ఈ మొక్క వచ్చేసి కెమేలియా మొక్క అండి. ఇవి చూడండి చిన్న పగడల్లాగా ఉంది. కాకపోతే దీని పేరు స్టాల్ వాళ్ళకు కూడా తెలియదంట. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ మొక్క కూడా చాలా బాగుందండి చూడడానికి. చూడండి ఈ 3 ప్లాంట్స్ కూడా అవే. ఇక్కడ కూడా ఉంది చూడండి బంచ్. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి మనకి 100 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట అండి. ఈ స్టాల్లో మనకి హోయాస్ కూడా ఉన్నాయండి. ఇదేవండి హోయా ప్లాంట్, చాలా బాగుంటుంది. దీనికి ఇలా ఏరియల్ రూట్స్ కూడా ఉంటాయి. దీని ఫ్లవర్స్ వచ్చేసి వ్యాక్స్ లాగా ఉంటుందండి. లీఫ్ కూడా వ్యాక్స్ లాగానే ఉంటుంది. చాలా రేర్ ప్లాంట్, కొంచెం కాస్ట్లీ ప్లాంట్ కూడా ఇది. ఇవి మధుకామిని మొక్కలు అండి. దీని స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. చూడడానికి మొక్క చిన్నగా ఉంటుంది కానీ ఫ్లవరింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. తక్కువ ప్లేస్ లో కూడా ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. స్టాల్ నెంబర్ వచ్చేసి B23లో ఉన్నానండి. ఇక్కడ మొత్తం మనకి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలానే మనకి రోజెస్ కూడా చాలా కలెక్షన్ ఉందండి. ఈ ఫ్లవర్ కూడా చాలా బాగుందండి. ఇది లైట్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్ లో ఉంది. మొక్క కూడా చాలా హెల్దీగా అనిపిస్తుందండి. అయితే మీరు ఎవరైనా రావాలి అంటే మొబైల్ నెంబర్ కూడా ఉందండి. మీరు మొబైల్ నెంబర్కి కాల్ చేసి కూడా రావచ్చు. లేదు అంటే డైరెక్ట్గా స్టాల్కే వచ్చేసేయండి. ప్రతి స్టాల్ది కూడా నెంబర్ చూపిస్తానండి, అంటే స్టాల్ నెంబర్ చూపిస్తాను. అలానే మీకు మొబైల్ నెంబర్ కూడా ఇలా బ్యానర్ పైన చూపిస్తానండి. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా మొక్క కావాలన్నా మీకు డైరెక్ట్గా ఇంటికైనా వాళ్ళు తీసుకొస్తారా, లేదా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉందా లేదా, ఇవన్నీ కూడా మీరు కాల్ చేసి కనుక్కోండి. B25 స్టాల్లో ఉన్నానండి. ఓనర్ గారు ఉన్నారు. వారితోటి మాట్లాడడానికి ఒక కారణం ఏంటంటే ఈ రోజెస్ అండి. స్పెషల్గా ఈ రోజెస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సార్, ఈ రోజెస్ మీరు తేవడానికి కారణం ఇలాంటి మెచ్యూర్ ప్లాంట్స్ ఇక్కడ మనకు సర్వైవ్ అవుతాయా? మెచ్యూర్ ప్లాంట్స్ సర్వైవ్ అవుతాయి. అందుకోసం ఇక్కడ జనాలకి డౌట్ ఏంటంటే ప్లాంట్స్ ఒకసారి పెట్టిన తర్వాత ఫస్ట్ ఫ్లవరింగ్ వస్తుంది, తర్వాత ఫ్లవరింగ్ వస్తారా రాదా అని డౌట్ వస్తుంది. బట్ మనం మెచ్యూర్ ప్లాంట్స్ ఇస్తే వాళ్ళకు కూడా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. ఏంటంటే మళ్ళీ పూస్తుంది. జస్ట్ దీనికి కొన్ని మినిమం అంటే ఏదైతే ప్రికాషన్స్ తీసుకుంటే ఆటోమేటిక్ వచ్చేసి డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ ఫ్లవరింగ్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. డాష్ రోడ్ లో వచ్చేసి ఇది హైబ్రిడ్. ఇది ఓకే. దీంట్లో క్రీపర్స్ కూడా ఉన్నాయి, కొన్ని రెగ్యులర్. అంటే ఈ సైజ్ వస్తుందా సార్ ఫ్లవర్? క్రీపర్ లో ఆరెంజ్ వస్తుంది. ఒకటి ఆరెంజ్ ఇందాక వెళ్ళిపోయింది. క్రీపర్ లో ఆరెంజ్. ఓకే సారీ. సార్ వీటి ప్రైస్ ఏముంది సార్?
వీటి ప్రైస్ వచ్చేసి మేడం 700 నుంచి మా దగ్గర 1200 వరకు ఉన్నాయి. 7 నుంచి 1200. సార్ ఇప్పుడు అది ఇది సేమ్ ప్లాంటా సార్? ఏదండి ఇప్పుడు మనం చూసిన ప్లాంట్ దాంట్లో డబుల్ షేడ్ లో వచ్చేసి వేరే కలర్, దీని ఏజ్ కొంచెం చిన్నది అంతే. నేను అనేది వెరైటీ అంటున్నా. వెరైటీ చేంజ్ మేడం, కలర్స్ చేంజ్ అంతే డార్క్ రోజెస్ లలో. ఓకే, ఇప్పుడు ఈ మొక్క ఎంత పడుతుంది సార్ మనకి? ఇది వచ్చేసి 300 రూపీస్ వరకు వస్తుంది. మేము పార్ట్ తో సహా ఇస్తాం. 300 మెచ్యూర్ ప్లాంట్. అండ్ డార్క్ బ్లాక్ రోజ్ మేడం, ఇది మనం యాక్చువల్లీ కొంచెం రేర్, ఇది మన దగ్గర దొరకడం. అంటే ఇది వెదర్ని బట్టేసి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ ఈ వెదర్కి కొంచెం రెడిష్ వస్తుంది. కొంచెం వెదర్ కూల్గా ఉందనుకోండి అది బ్లాక్ కనబడుతుంది. బ్లాక్ రోజ్ బాగుంది. ఇక్కడ చూడండి ఇంకొక మంచి మొక్క చూపిస్తాను, బ్రూమ్లైట్ అండి. ఇప్పుడు ఇది బ్రూమ్లైట్ కాదా సార్? బ్రూమ్లైట్ కాదు. చాలా మంది దీని బ్రూమ్లైట్ అంటారు. బ్రూమ్లైట్ వచ్చేసి ఏదైతే ఉంటుందో ఆకు మందంగా వచ్చేసేసి అది ఓన్లీ దాన్ని ఎలిఫెంట్ టంగ్ కూడా అంటారు, ఎలిఫెంట్ ట్రంక్ అంటారు. ఓకే, ఇది బుజ్మేలియా. బుజ్మేలియా అంట అండి. మనం ఎన్ని రోజులు మనము ఇది దీంట్లో రకాలు ఉన్నాయి. బ్రూమ్లైట్ అని బ్రూమ్లైట్ కూడా ఉంది. ఓకే ఓకే, దీంట్లో రకాలు కూడా ఉన్నాయి. అవి కొంచెం ఆకు మందంగా వస్తాయి. మన కలింగపంగ్ నుంచి వచ్చే రకాలు ఏవైతే ఉంటే ఆ రకం. ఓకే, దీని ప్రైస్ ఎంత ఉంది సార్? దీని ప్రైస్ వచ్చేసి 700 కోట్ చేస్తున్నాం మేడం. 650 వరకు. సార్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే ప్రైస్ ఏమైనా డిస్కౌంట్ చేస్తారా? డెఫినెట్లీ. ఇది ఆరా లీఫ్ అండి. ఓకే, మనం మామూలుగా దీంట్లో వచ్చేసి ఆల్బో ఉంటుంది. ఓకే, ఆల్బో కన్నా ప్రీమియం వచ్చేసి ఇది మనం ఇంపోర్ట్ చేసుకోండి. ఆరా వస్తుంది, గ్రీన్ షేడ్. దీని ప్రైస్ ఏముంది సార్? ఇది దీని వచ్చేసి మన దగ్గర మనం 1500 వరకు ఉంది. బట్ ఇట్ విల్ బి నెగోషియబుల్ మేడం. ఓకే, అలానే మనకి చామంతిలో ఒక డిఫరెంట్ కలెక్షన్ అండి సార్. దీని పేరు కూడా మీరు మెన్షన్ చేసేయండి, ఎందుకంటే చామంతి అంటే అది చామంతి ఎలా అవుతుంది అనేసి డౌట్ రావచ్చు. దాని పేరు ఒక్కసారి చెప్పేసి. స్ప్రింకిల్ అంటారు మేడం దీన్ని. యా, స్ప్రింకిల్ చామంతి, క్రిస్మంతం అంటారు. ఓకే, అందులో సింగిల్ కలర్ ఉందా సార్? ఇంకేమైనా దీంట్లో సింగిల్ కలర్ ఉంటుంది. ఇవి కొంచెం రేర్ అనుకోవచ్చు మేడం, ఎందుకంటే హజీవన్ నర్సరీ ఓనర్. నేను 1000 ప్లాంట్స్ తీసుకుంటే నాకు ఓన్లీ దీనికి 80-100 ఇట్లా ఇస్తారు అంతే. ఓకే, రేర్ అని చెప్పుకోవచ్చు. రేర్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. కొన్ని రోజులైన తర్వాత డెవలప్ అయిపోయిన తర్వాత. సార్ మీ నెంబర్ మెన్షన్ చేయండి సార్. B25 మేడం. మీ మొబైల్ నెంబర్? నా మొబైల్ నెంబర్ వచ్చేసి 917777 1732. ఓకే, మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఇక్కడే కాదండి, నర్సరీలో ఉన్న ఒకవేళ ఏమైనా అవైలబుల్గా ఉంటే కూడా మీకు అక్కడికి రమ్మని లొకేషన్ పెట్టేస్తారు. ఎక్సోటిక్ గ్రీన్ ఉంది. ఇక్కడ లైట్ వైట్ కలర్ లో ఉందండి, లోపలికి వచ్చేసరికి కంప్లీట్ గా రెడ్ వైట్ కాంబినేషన్ లో ఉంది సార్. ఇప్పుడు ఇది కూడా 300-350 అలా పడుతుంది. C25 లో ఉన్నానండి. ఈ స్టాల్ ఓనర్ గారు ఉన్నారు, వారితో కొన్ని విషయాలు మాట్లాడుకుని ఇక్కడ కంప్లీట్ గా మనకి సాప్లింగ్స్ ఉన్నాయండి, వాటి ప్రైజెస్ అవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ ఇక్కడ మన దగ్గర సాప్లింగ్స్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వెజిటబుల్ వెరైటీస్ ఉంది మేడం. ఓకే, చామంతి వెరైటీస్ ఉన్నాయి, సీజనల్ ఫ్లవరింగ్ ఉన్నాయి, ఇండోర్ వెరైటీస్ ఉన్నాయి. సార్ ఇప్పుడు మనకి ఫ్లవరింగ్ ఏమంటారు వెజిటబుల్ వెరైటీస్ లో మనకి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి? టమాటా ఉంది మేడం, క్యాబేజీ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది, రెడ్ క్యాబేజీ ఉంది, బ్రోకోలీ ఉంది, కీరా కూడా ఉంది మేడం. కీరా కూడా ఉంది. కీరా ఉంది, దోస ఉంది, మనకి కాకర ఉంది, చిక్కుడు ఉంది మేడం. బుష్ వెరైటీ. బుష్ వెరైటీ మేడం. అది కూడా 10 రూపీస్ 10 రూపీస్ మేడం. వెజిటబుల్స్ ఏవైనా 10 రూపీస్. ఓకే, మనకి కేజీ వంకాయ కూడా ఉంది మేడం. పక్క ఇది కేజీ వంకాయ మేడం. మనకు కంపల్సరీ కాయ కేజీ వస్తుంది మేడం. ఈ ఒక్క చెట్టు మనం 3-4 ఇయర్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. పెద్ద పార్ట్ వేసుకొని కాయ మనం ప్రూన్ చేసుకుంటే చెట్టు బుష్ అవుతుంది, కాయ సైజ్ కూడా తగ్గదు మేడం. 3 ఇయర్స్ తర్వాత కూడా అదే సైజ్. మనకి ఏంటంటే 1 ఇయర్ తర్వాత కాయ సైజ్ తగ్గడం అంటే ఏముండదు మేడం. సేమ్ అదే ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మునగ మొక్కలు ఉన్నాయి, వీటి ప్రైస్ కూడా 10 రూపీస్ లేదు, 50 రూపీస్ మేడం. 50 రూపీస్. అది వెరైటీ ఏంటి సార్? హైబ్రిడ్ వెరైటీ మేడం. మొక్క ఎంత సైజ్ వస్తుంది సార్? 6 ఫీట్ మేడం. 6 ఫీట్ వస్తుంది. మనకి అంతకన్నా మనం కుండీలో పెంచుకోవాలనుకుంటే మనం గ్రాఫ్టింగ్ లో చేసుకుంటే అంటే కట్ చేస్తూ ఉండాలి. సరే, ఇది దీని కాయ పొడుగ్గా ఉంటుందా? పొడుగుంటుంది. ఓకే, మనకి ఏంటంటే ఈ చిన్న ఆకు ఉంటుంది కదా మేడం, ఆకు చిన్నగా ఉంటుంది సైజు. ఈ ఆకు చాలా మంది యూజ్ చేస్తున్నారు మేడం పొడిలాగా, వాళ్ళకైతే పర్ఫెక్ట్ సూటబుల్ మేడం. అంటే చిన్న ఆకు ఉంటే ఏంటంటే ఆకు ఎక్కువ వస్తుంటది. మనకి ఏంటంటే మంచి ఎండబెట్టుకొని పౌడర్ లో వేసుకుని చాలా మంది యూజ్ చేస్తున్నారు. కాయ కంటే ఏంటంటే ఆకు చాలా మంది దీన్ని కమర్షియల్ పండించి అమ్ముతారు ఈ వెరైటీ. సరే, ఇది దొండ ఏం దొండ సార్? పెన్సిల్ దొండ మేడం. పెన్సిల్ దొండ ఒకటి తీసి చూపించండి సార్. లోకల్ ఓన్లీ పెన్సిల్ దొండ. ఇవన్నీ కూడా చామంతి అండి. చామంతిలో చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్స్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయండి. ఇక్కడ మీకు ఇంకొక మౌంట్ కెనియా మొత్తం రెడ్ కలర్ వస్తుంది. డార్క్ రెడ్ కలర్ ఉంటుంది. నా దగ్గర ఉంది సార్ ఇది కలర్. చాలా బాగుంటుంది. చాలా ముద్దగా వస్తాయి, చిన్నగా వస్తాయి కానీ చాలా ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. ఇంకా కలర్స్ కూడా చాలా ఉన్నాయండి. మీకు ఏంటంటే ఎండ పడ్డ కూడా తొందరగా కలర్ షేడ్ కాదు మేడం. 3-4 డేస్ అయినా కలర్ షేడ్ కాదు. మనకు ఎల్లో తీసుకున్నాం అనుకోండి మేడం, 1-2 డేస్ లో కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది, అట్లా కాదు.
సార్ ఇప్పుడు ఇందులో మనకి నాటు చామంతులు ఏమైనా నాటులు నాటు పెట్టలేదు, మొత్తం హైబ్రిడ్ రకాలు హైబ్రిడ్ పెట్టారంటే నాటు లేవంటండి. అయితే ఇక్కడ ఇంకేమేమి సాప్లింగ్స్ ఉన్నాయి ఏంటి, మనకి ఫ్లవర్స్ లో ఏమున్నాయి అనేవి కూడా మీకు ఇక్కడ నెంబర్ మెన్షన్ చేసి ఉన్నారండి. ఒక్కసారి ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ కి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే సార్ మీకు నర్సరీ కూడా ఉంది కదా సార్, నర్సరీకి కూడా మీరు వెళ్ళడానికి ఈజీగా ఉంది. మీరు లొకేషన్ దగ్గరగా ఉందంటే మీరు నర్సరీకి కూడా విజిట్ చేయొచ్చు. సార్ ఇదేం మొక్క సార్? ఇక్కడ పర్పుల్ మందారం అండి. ఇక్కడ మనకి ఫ్లవర్ లేదు, ఇది చూసి నేను ఏంటబ్బా అని ఆలోచించాను, కానీ పర్పుల్ కలర్ మందారం. ఇది ఎంత ఉంది సార్ మొక్క? 150 మేడం. 150 సార్. ఇంతే ఉందా స్టాక్? ఇంకా ఉన్నాయా? స్టాక్ ఉంటుంది, డైలీ తెప్పిస్తారా సార్ స్టాక్? డైలీ వాళ్ళు స్టాక్ మళ్ళీ తెప్పించి ఇక్కడ పెడుతూ ఉంటారంట అండి, ఎందుకంటే స్టాల్ చిన్నది కదా. సో ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్. సార్ ఇండోర్ లో ప్రైసెస్ చెప్పండి సార్, వెరైటీస్ చెప్పండి. ఇది మనకు పిడేలీఫ్ అంటాం కదా మేడం, పెద్ద అందులో ఇది డార్క్ వెరైటీ మేడం, చిన్న వెరైటీ కొత్తగా వచ్చింది. ఇది ఏంటంటే చాలా మంది టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటారు. ఈ ప్లాంట్ పర్ఫెక్ట్ మేడం. ఓకే, ఎంత పడుతుంది సార్ అది? 70 రూపీస్ మేడం. 70 రూపీస్. ఓకే సార్. హైపోసెట్ మేడం. ఇది కూడా ఏంటంటే 3 కలర్స్ ఉన్నాయి మేడం, పింక్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది మేడం. ఇది కూడా ఏంటంటే మనం కటింగ్ చేసుకొని బుష్ చేసుకోవాలి. హైట్ పోతే లుక్ రాదు మేడం, కంపల్సరీ కటింగ్ తోనే మెయింటైన్ చేసుకోవాలి, చాలా లుక్ ఉంటుంది. 50 రూపీస్ మేడం. ఓకే. ఇది మనీ ప్లాంట్, ఎంజాయ్ మనీ ప్లాంట్ మేడం. ఇది ఎంజాయ్ 40 రూపీస్ మేడం. 40 రూపీస్. పీస్ లిల్లీ ప్లాంట్స్ చూడండి ఎంత చిన్నగా క్యూట్ గా ఉన్నాయో, అసలు చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ రూట్స్ మాత్రం భలే డెవలప్ అయ్యాయండి. సార్ నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు ఈ దీంట్లో పెట్టేసి సేల్ చేస్తున్నారు ఈ బాస్కెట్ లో, చిన్న బాస్కెట్ లో, మరి ఇది ఉంచి అలానే మనం రిపోర్ట్ చేయాలా? తీసేసుకోవాలి మేడం, తీసేసుకోవాలి. మనకి వేరే చోటుకు మనకు ట్రావెల్ అవుతాము, 1 month 2 months ఉంటామంటే అప్పుడు ఇది తీయద్దు మేడం. ఓకే. తర్వాత ఇది తీసి ఏంటంటే మనం మొత్తం తీసేసి ఈ బయట ఉన్న రోడ్స్ కట్ చేసి అట్లా తీసుకెళ్ళచ్చు. ఈ 1% కూడా డ్యామేజ్ కాదు. ఇక పర్మనెంట్ మేము షిఫ్ట్ కాము ఎటు పోవద్దంటే అప్పుడు కంపల్సరీ ఈ నెట్ పార్ట్ అనేది కటింగ్ చేసి పెట్టేసేయాలి. మనం ట్రావెలింగ్ చేస్తాము, షిఫ్ట్ చేస్తాము, వేరే గిఫ్ట్ ఇస్తాము, అంత పెద్ద అవసరం లేదంటే ఈ నెట్ పార్ట్ 1-2 years మెయింటైన్ చేసుకోవచ్చు. మన ఛానల్లో నెట్ పార్ట్ ఎలా తీయాలి అనేది మనకు ఒక వీడియో ఉందండి, అది మందారం ఒక పైన ఉంది. అది ఎప్పుడు రిమూవ్ చేయాలి ఏంటి అవన్నీ కూడా డీటెయిల్గా ఉంటుందండి. ఆ వీడియో ఒక్కసారి చెక్ చేయండి, మీకు ఆ డీటెయిల్ అనేది దాంట్లో దొరుకుతుంది. సార్ నెక్స్ట్ ప్లాంట్ ఏంటో ఒక్కసారి చూపించండి. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ మేడం. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటే ఫ్లవరింగ్ రాదు మేడం, ఓన్లీ ఇండోర్ ఆక్సిజన్ వెరైటీ మేడం. కార్నర్ లో మనకు ఒక హైట్ పోవాలి, 5-6 feet హైట్ పోవాలంటే ఇది బెస్ట్ ప్లాంట్ మేడం. మంచి ఆక్సిజన్ ప్లాంట్, మంచి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది మేడం. లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది. మంచి ఒక 16 ప్లాట్లు పెట్టుకొని మెయింటైన్ చేసుకుంటే చాలా బాగుంటది. మనకి ఏంటంటే కొద్ది స్లో ఉంటుంది మేడం గ్రోత్. ఇది మనకి ఈ మొక్క మనకు 3 feet రావాలన్నా కూడా ఒక 2 years పడుతుంది, అంత స్లో ఉంటుంది. కానీ చాలా మంచి చిన్న మొక్క పెట్టుకోవచ్చు. ఫస్ట్ చిన్న మొక్క చిన్న పాట్లు వేసుకొని పెరిగిన కొద్ది చేంజ్ చేసుకోవాలి. ఇది ఏం లేదండి, ఈ ప్లాంట్ తీసుకెళ్లి మీరు 6 inches చిన్న పాట్ ఉంటుంది కదండి, ఆ పాట్ లో మీరు పెట్టారనుకోండి, మీకు ఒక 1 month 2 months తర్వాత కొంచెం గ్రో అవుతుంది. అప్పుడు పాట్ ని అనేది మీరు షిఫ్ట్ చేస్తూ వెళ్ళండి. అలా ఏమవుతుందంటే మొక్క అనేది త్వరగా మంచిగా సర్వే అవుతుంది, మొక్కలు పాడవు. సరే ఈ వెరైటీ చెప్పండి. బోన్సాయి మేడం, టేబుల్ కామిని. ఓకే. మనకి హైట్ పోదు, టేబుల్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. వీక్లీ 2 days వాటర్ ఇస్తే సరిపోతుంది మేడం. ఎక్కువ హైట్ పోదు, చిన్న పార్ట్ 4 inch పార్ట్ సరిపోతుంది. ఈ సంక్రాంతి క్రీపర్ మనం ఆరెంజ్ క్రీపర్ అంటాం కదా మేడం. మనకి ఏంటంటే జనవరి ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. క్రీపర్ చాలా బాగుంటుంది. ఇది పోయిన సెట్ అందరికి తెలిసిన మొక్కని, రెడ్ కలర్ మేడం. ఇదంటే నెట్ పార్ట్ తీసుకొచ్చాం. పెద్ద మొక్కలు తీసుకోవడానికి ఇబ్బంది అన్నట్టు ఇది పర్ఫెక్ట్ మేడం. ఇప్పుడు తీసుకోపోయి సార్ ఇది మీరే ప్రిపేర్ చేస్తున్నారా లేదు బయట నుంచి? ఇవన్నీ కలకత్తా స్టాక్ మేడం. ఇవన్నీ కూడా మనకి టిష్యూ కల్చర్ ప్లాంట్స్ అండి. వీళ్ళు ఏంటంటే టిష్యూస్, మన ప్లాంట్ నుంచి టిష్యూ తీసేసి ప్లాంట్ ని గ్రో చేస్తారు. అప్పుడు ఏంటంటే దీనికి సర్వైవల్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పెద్ద మొక్కలు తీసుకోవడం కంటే కూడా మీరు ఇలాంటి మొక్కలు తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే వాటి యొక్క టిష్యూసే తీసి ఈ మొక్కని తయారు చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మొక్కల్ని మీరు ప్రిఫర్ చేయండి. కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది, టెన్షన్ పడకండి. ఇది రాఖీ క్రీపర్ మొగ్గల మీద ఉంది మేడం. రాఖీ క్రీపర్ అంత చిన్న ప్లాంట్ కి నెట్ పార్ట్ లోనే మనకి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదే కలర్, మొత్తం ఇదే కలర్ మేడం. మొత్తం ఒకే కలర్, ఒకటే కలర్ ఉంది, వేరే కలర్స్ లేదు. మనకి చాలా మంది ఇదే కలర్ అడుగుతారు, ఇది తెప్పిస్తాం మేడం. ఇది మాండబెల్ల రెడ్ మేడం. అందరూ చాలా మంది వైట్ దొరుకుతుంది, రెడ్ చాలా మంది దొరుకుతుంది. మనకు చెప్తే మేము ఏంటంటే కలకత్తా తెప్పిస్తాం మేడం ఇది. ఓకే. ఇంకా ఇక్కడ మనకి ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనకి మల్లెలు కూడా ఉన్నాయండి చిన్నవి, అలానే జెర్బరాస్ అవన్నీ కూడా సాప్లింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎవరికైనా కావాలంటే ఈ స్టాల్ కి రండి, ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను B33 స్టాల్లో ఉన్నానండి. PRC అనేసి స్టాల్ ఉంది ఇది.
అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్గా మనకి ఇండోర్ ప్లాంట్స్ అలానే ఇండోర్లో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అయితే ఈ స్టాల్ ఓనర్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే మేడం. సార్, ఇండోర్ ప్లాంట్స్లలో ఏమేం కలెక్షన్ ఉంది, అలానే ప్రైజెస్ ఏమున్నాయి, ఫస్ట్ మీ పేరు చెప్పండి, అలానే మీ స్టాల్ నేమ్ కూడా చెప్పండి. మేడం నా పేరు గంగన్న. సార్, పీసీఆర్ నర్సరీ మాది బెంగళూరు ఉంది సేల్స్ పాయింట్. మాది గ్రోయింగ్ ఏరియా వచ్చేసి తమిళనాడు ఆగలకోట నియర్ బిదిరెడ్డి అని వస్తుంది. బిదిరెడ్డిలో మాది 300 acres గ్రోయింగ్ ఏరియా ఉంటుంది. ఓన్లీ 300 acres గ్రోయింగ్ ఏరియా వింటున్నారా అండి? 300 ఎకరాలలోనే మనకి మొక్కలు అనేవి గ్రో చేస్తూ ఉంటారంట. సార్, ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏముంది సార్? స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి అప్ టు సార్ 50 రూపీస్ నుంచి 12,000 20,000 వరకు ఉన్నాయి. సార్, ఇప్పుడు ఈ ఎగ్లోనిమాస్ ఉన్నాయి, ఎగ్లోనిమాస్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్? అగ్లోనిమస్లో దగ్గర ఒక 45 వెరైటీస్ ఉన్నాయి. 45 వెరైటీస్ స్టిల్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి? 45 లేదు, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఇక్కడ ఎన్ని ఉండొచ్చు సార్? ఇక్కడ దగ్గర ఒక 20 వెరైటీస్ 25 వెరైటీస్ ఉంటాయి. 25 వెరైటీస్ 25 వెరైటీస్ ఉన్నాయండి ఎగ్లోనిమాస్లో. అలానే మనకి సక్లెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ పీస్ లిల్లీ, అలానే ఇది ఇవన్నీ ఆంథోరియంస్ చూడండి, చిన్నవండి ఇవి, బిగ్ సైజ్ కాదు, చిన్న ఆంథోరియం. అంటే లీఫ్ అనేది కొంచెం చిన్నగా వస్తుంది. మేడం ఈ డిస్ప్లే అంతా అలాగనే ఉంటుంది సార్. 31 డేట్ లాస్ట్ డే అంతా సేల్ చేస్తాం మేడం. మాది ఎట్లా అంటే B2B సేల్, మొత్తం నర్సరీ వాళ్ళందరూ చూడాలి, లేదంటే ఇప్పుడే సేల్ చేస్తే మాకు ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు మేము సేల్ చేయమండి, 31st అంటే లాస్ట్ డే రోజు మేము రీటైల్ సేల్ అనేది పెడతాము. A20 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి చామంతులలో కలెక్షన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 80 రూపీస్ అంట అండి. చిన్న మొక్కలు, కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. లైట్ పర్పుల్ కలర్లో ఉంది. బోగన్ విలాస్ వచ్చేసి 275 రూపీస్ అంట అండి. ఇక్కడ ఇండోర్ అవుట్డోర్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 10 రూపీస్ నుంచి అప్ టు 10,000 వరకు కూడా ఉన్నాయంట అండి. శాప్లింగ్స్ ఉన్నాయండి చిన్నవి, ఇవైతే 10 రూపీస్. అక్కడ పెద్దది ప్లాంట్ ఉంది, అది వచ్చేసి 10,000 అని చెప్తున్నారు. ఈ స్టాల్ నేమ్ వచ్చేసి మిరయ్య అండి. కింద మొబైల్ నెంబర్ ఉంది. మీకు ఎవరైనా రావాలి అనుకున్నా, మీకు ఏదైనా మొక్క కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు కాల్ చేసి రండి, లేదు విజిట్ చేస్తానండి, మీ ఇష్టం అండి. ఇక్కడ ఇంకా చాలా మంచి కలెక్షన్ ఉంది చూడండి. ఇవి కూడా చూడండి, ఇవి కూడా చామంతులే అండి. సీజన్కి ముందే చామంతులు మాత్రం మేళాలు అసలు కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అలానే ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. జేడు కూడా మాస్టిక్ పెట్టారు, ఇలా కూడా మీరు గ్రో చేసుకోవచ్చు. స్టాల్ నెంబర్ వచ్చేసి A19లో ఉన్నానండి. ఈ స్టాల్ ఓనర్ గారు ఉన్నారు. కాకపోతే ఒక చిన్న విషయం అండి, వారికి తెలుగు రాదు, హిందీలో ఎక్స్ప్లెయిన్ చేసి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. నమస్తే भैया जी, आपका स्टॉल का नाम बोलिए. मेरा स्टॉल का नाम है अपूर्वा नर्सरी, हम पुणे से हैं, पुणे महाराष्ट्र से. जी, आपका नाम भी बोल दीजिए. मेरा नाम अरुण अशर है. अपने पास स्टार्टिंग प्राइसेस क्या है? हम ज्यादातर सेकुलेंट बनाते हैं, बहुत सारे वैरायटी सेकुलेंट्स के, इंडोर प्लांट से आउटडोर प्लांट से. 50 रुपए से स्टार्ट होता है, 500 तक होता है. अब ये पूरे फन वेराइटीज के हैं ना, ये कैसा दे रहे हैं? ये फन से जो बड़े हैं ना, वो कम से कम 5 साल के हैं जी. और उसका प्राइस 8,000 रुपया है, 5,000 रुपया है, 2,000 रुपया है. उससे छोटे भी मिलेंगे आपको. 100 रुपए तक मिलता है. कितना है? ये 100 रुपीज का है. 100 रुपए का. वो लेंगे तो 500 रुपीज का है. ఇక్కడ మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 10,000 తక్ 10,000 వరకు కూడా ఉన్నాయండి. డిఫరెంట్ కలెక్షన్ ఉంది. మీరు ఒకసారి విజిట్ చేయండి. నేను నెంబర్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుంటా. आपका नंबर बोल दीजिए मोबाइल. 9823129705. मैं 30 साल से आ रहा हूँ इधर हैदराबाद में. 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారంట అండి. నైట్ వచ్చాను, ఇక్కడ లైటింగ్ లేదు, ఇప్పుడు మళ్ళీ షూట్ చేస్తున్నాను. చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి. చిన్న ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి. ఈ స్టాల్లో మనకి ఇలా చిన్న హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి. ఈ స్టాండ్ 4,800 అంట అండి. మీకు స్టాండ్ కావాలంటే స్టాండ్ ఇస్తారంట, లేదంటే ఇలా చిన్న హ్యాంగింగ్ సింగిల్ పీస్ కావాలంటే కూడా 50 రూపీస్లో ఇస్తారంట. ఇందులో సైజ్ వేరియేషన్ ఉందండి. ఆ సైజ్ని బట్టి మనకి ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది. ఈ స్టాల్ వచ్చేసి C24 అండి. దీంట్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇండోర్ అవుట్డోర్ ఫ్లవరింగ్, అలానే బోగన్ విల్లాస్, కెమేలియాస్లలో మనకి 2,000 నుంచి 1,25,000 వరకు కూడా ఉన్నాయండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 100 రూపీస్ నుంచి ఉన్నాయండి.
ఈ మొక్క వచ్చేసి కెమేలియా అండి. మొక్క లీఫ్ మాత్రం చాలా థిక్గా ఉంటుంది, ఫ్లవర్ కూడా చాలా ముద్దగా ఉంటుందండి. జస్ట్ లైక్ మనకి రోజ్ ఫ్లవర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కేర్ కూడా అవసరం ఉండదండి. దీని ప్రైస్ వచ్చేసి 2000 అండి. దీంట్లో పెద్ద మొక్క చెప్పాను కదండి 1,25,000 అనేసి, అది బయట ఉంది, అది కూడా చూద్దాము. ఈ మొక్క వచ్చేసి 1,25,000 అంట అండి, పెద్ద మొక్క. ఈ స్టాల్ వచ్చేసి C26 అండి. ఓనర్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి, అలానే మొబైల్ నెంబర్ కూడా తెలుసుకుందాం. నమస్తే. नमस्ते नमस्ते తెలుగు ఆతా ఆప్కో? नहीं तेलुगु नहीं आता తెలుగు हिंदी- అస్సలే हिंदी- రాదండి. हिंदी बात करेंगे హిందీ మాట్లాడతారు, నేను తెలుగులో చెప్తాను. రొటీన్ మీకు यहाँ पर प्राइजेस क्या है, वेराइटीज क्या है, एक बार बोलिए. ऐसे सेकुलेंट का वैरायटी है जी और हौरतिया का वैरायटी है। ओके. ये अभी छोटा साइज से बड़ा साइज तक सेकुलेंट हमारे पास 60 रुपए से 300 रुपए तक। సక్లెంట్స్లలో మనకి 60 రూపీస్ నుంచి 300 వరకు కూడా ఉన్నాయంట అండి. ఇవన్నీ కూడా కొంచెం పెద్ద మొక్కలు, అలానే అటు చిన్న మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మనకు 60 రూపీస్ అని చెప్పారు కదా, అవి చిన్న మొక్కలని. ఇప్పుడు ఇండోర్ మొక్కలలో ప్రైజెస్ ఏమున్నాయి, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాము. इंडोर में कौन से वेराइटीज है, प्राइजेस क्या है? इंडोर में कैलेथिया का वैरायटी है। कैलेथिया 200 रुपए में आता है जी. बडनेस फर्न है वो 300 में आता है जी आ जाइए बताइए. अभी इंडोर में ये भी है, ये बडनेस फर्न है, ये स्मॉल वैरायटी है। स्मॉल वेराइटी स्मॉल वैरायटी 250 का है। 250 रुपीस अंట అండి. 250 रुपीज। Okay. और ये ऑक्सीकुड़िया में, ये भी इंडोर में आउटडोर में दोनों में चलता है। ओके. ये 80 रुपीज का है खाली। 80 रुपीस. 80 रुपीज इसमें ब्राउन कलर में आता ना, ये ग्रीन वाला है ना, पर्पल कलर में आता ना, आता है, वो भी है। वो भी है. वो कितना है प्राइस, ये वाला है ना? हाँ ये वाला है, देखो ये इधर 3-4 कलर है उसमें। ఇది చాలా బాగుంటుందండి. Oxy అది green. కంప్లీట్ గ్రీన్ ఉంటుంది, కాకపోతే దీని క్రీపర్ అనేది మనకి కొంచెం పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది. లీఫ్ కూడా అలానే షేడెడ్ గా ఉంటుంది. ఏ బి 60 రూపీస్. हाँ वो भी 60 ఇది కూడా 80 six- रुपीज 80 रुपीज ఇది 80 అంట, అది కూడా 80 rupees, 80 రూపీస్ అంట అండి. और ये कैलेथिया का वैरायटी है। కెలెతియా అంట हाँ, అండి. ये कैलेथिया का वैरायटी है, वो 350 से जी. 200 तक है। 200 से स्टार्टिंग 350। अब अपने पास पूरे फिक्स्ड है प्राइजेस, नहीं कोई आए तो कुछ कम करके दे रहे हैं. कुछ क्वांटिटी में बल्क में लिया तो कम ज्यादा करते, कम होता है। बल्क में ले लेते, अपने फैमिली मेंबर्स हमारे सब्सक्राइबर्स आते, फिर वो लोगों को कुछ कम करके दे तो सकते रेगुलर हैं. कस्टमर रहते हैं, वो करना ही पड़ता है थोड़ा फार तो। మన ఛానల్ పేరు చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ పేరు ఒక్కసారి మెన్షన్ చేయండి, చేస్తే మనకి ప్రైస్ అనేది కొంచెం తగ్గుతుందండి. నెక్స్ట్ बताइए, दूसरा प्लान बताइए. अभी आइए इधर ये। अभी ये पचेरा का वैरायटी है, ये पचेरा का न्यू वैरायटी आया है अभी। పచేరాలో మనం పెద్ద మొక్కలు చూసాం కదండి, ఇట్లా చిన్న మొక్కలు, ఇట్లా బ్రైడల్ది వేలు ఉంటుంది కదండి, అంటే జడలాగా ఉంది చూడండి. ఇందులో ఇంకొంచెం పెద్ద हाँ, ये మొక్క दूसरा वैरायटी है उसमें पचेरा में। पचेरा में या दूसरा हाँ, ये variety दूसरा है? variety है। इसका प्राइस क्या है, इसका प्राइस क्या है? इसका प्राइस 1000 रुपीज है, उसका 1200 रुपीज। 1200. దాని అయితే మాత్రం 1000 రూపీస్ అంట అండి. ఇదైతే కింద అవలే 1200। 1200 అంట అండి ఇది. और ये भी अलग वैरायटी है, वो ऑर्डिनरी है। ఏ బి పచేరా గా ये पचेरा है। ఇది కూడా పచేరా అంట అండి, కాకపోతే ఇది ఆర్డినరీ వెరైటీ అంట. ఇవి మాత్రం కొంచెం డిఫరెంట్ వెరైటీ అని చెప్తున్నారు. ये 300। 300 తెలుగు నేర్చుకుంటున్నారు, కొంచెం కొంచెం వస్తుంది. और बताइए ये क्या है, ग्राउंड आर्किड है ना, आर्किड ही ये है? ऑर्किड है। आर्किड ही ये ग्राउंड वाला है, मतलब सादा है, जी. जो हाँ. अलग है। ये 300 में सेल करते हैं। బడ్నెస్ बडनेस फर्न बोलते हैं, नया वैरायटी है अभी। డిఫరెంట్గా ఉందండి. ఇంతవరకు నేను చూడలేదండి. మీరు ఎవరైనా చూసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంత మంచి మంచి వీడియోస్ తీసుకొస్తున్నానండి, ఒక్క లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మీరు అసలు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. और क्या है वेराइटी? और चलिए बताता हूं। ये एंथोरियम का वैरायटी है। अंतूरियम, ये छोटा वाला है. हाँ ये छोटा वाला है। छोटा वाला कितना है? ये 400। ఇది చిన్నది 400 అంట అండి. और बड़ा वाला आता ना इसमें, वो बड़ा कितना है? मतलब वो इम्पोर्ट वाला वैरायटी, ये इम्पोर्ट वाला है, ये 800 का है। ఓకే. मतलब ये इम्पोर्ट किया है, ये अपना इंडिया ఇవి का बना ఇంపోర్టెడ్ అంట అండి. ఇవైతే మాత్రం 800 అంట, అదైతే 400 రూపీస్ అంట. అంటే ఇంకా చాలా ఉన్నాయండి. కలెక్షన్ చూస్తూ చూస్తూ వెళ్ళొచ్చు. క్యాక్టస్లో వెరైటీస్ ఉన్నాయి, స్నేక్ ప్లాంట్స్లో వెరైటీస్ ఉన్నాయి, అలానే ఎగ్లోనిమాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఏ కైసా దే రహే हैं? अभी ये 400 है। 400 का है. 450 400. इसमें पूरे कितने कलर्स है? इसमें 3 कलर्स, 4 कलर्स, 4 कलर्स, 4 కలర్స్ ఉన్నాయండి. అలానే చిన్న ఎడీనియమ్స్ size, చూడండి, పెద్ద చాలా size చిన్న दोनों చిన్న బేబీ ప్లాంట్స్. नर्सरी का नाम संजय नर्सरी है, पुणे से हर साल आते हैं हम। హర్ సాల్ ఆతే हैं, ప్రతి 10-15 ఇయర్ साल से వస్తారండి. रेगुलर आते हैं। ఇక్కడ వీళ్ళు సక్లెంట్స్ తో పాటు కొన్ని ఇంతకుముందు సిరామిక్ కూడా పెట్టేవాళ్ళు పార్ట్స్. ఏ బార్లా సిరామిక్ పార్ట్స్? ये बात नहीं आया, अभी जगह नहीं था गाड़ी में। ఓకే.
కొన్నే తెచ్చారండి సిరామిక్ పార్ట్స్ కలెక్షన్ కూడా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఈసారి अभी ये మాత్రం अभी పెట్టలేదు. गिफ्टिंग के लिए प्लान कर रहे जी। हैं अभी नया कलेक्शन में ఓకే अभी किसी को बैंक ऑफिस होगा कोई होगा उधर गिफ्ट देने का है तो ऐसा कलेक्शन अभी चालू किया है हमने ఇది ఎయిర్ ప్లాంట్ అండి. దీనికి మనకి సాయిల్ అవసరం లేదనేసి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. చూడండి ये 3000 का है 3000 రూపీస్ అంట అండి. దీంట్లో దాదాపు ఒక 4-5 ప్లాంట్స్ ఉన్నాయి. 2500 2500 రూపీస్ అంట. 1100 1100 ఉంది. ये खाली स्प्रे मारने का उसको बाकी कुछ नहीं करना कितने दिन में एक बार मारना स्प्रे? और 2 दिन में मार दिया तो भी चलेगा डेली मार दिया तो परवाना 2 days వన్స్ అలా మీరు స్ప్రే చేస్తే సరిపోతుందండి. దీనికి మంచి స్పెషాలిటీ ఏంటంటే మనం ఇంట్లో కంటే కూడా కార్లో చాలా బాగుంటుందండి. ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసి పెట్టారు చూడండి. దీని కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి వస్తుందండి. దాంట్లో కూడా చాలా మంచి మంచి కలెక్షన్ యొక్క స్టాల్స్ ఉన్నాయండి. అస్సలు మిస్ చేయకుండా అది కూడా చూడండి. అంతవరకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.